హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డిటర్జెంట్ పౌడర్ తయారు చేసే విధానం తెలియజేయాలనుకుంటున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక 5 kgs అనేది రెడీ చేసుకోవచ్చు మన ఇదే ప్రొడక్ట్స్ తోటి. యాక్చువల్గా ముందుగా కావాల్సినవి ఒక టబ్బు ప్లస్ కలపడానికి ఒక స్టిక్, గ్లౌజెస్ ఖచ్చితంగా మనం దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపే విధానం దగ్గరికి వెళ్దాం. ముందుగా పౌడర్ రూపంలో ఉండేవన్నీ మనం నీట్గా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2.5 kgs అనేది ఇస్తారు వాషింగ్ సోడా. ఇది సోప్స్లోని హాట్గా ఉండే మరకల్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీట్గా కలుపుకున్న తర్వాత యాసిడ్ స్లరీ 500 ml అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే ఇది ఫార్మింగ్కి యూజ్ చేస్తారు, ప్లస్ ఈకో ఫ్రెండ్లీ అనమాట. ఇది ఏం హార్మకరంగా ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి SLES యూజ్ చేయాలండి లిక్విడ్. ఇది ఎమల్సిఫికేషన్ ప్లస్ ఇది ఫోమ్ రావడానికి యూజ్ చేస్తారండి. అంటే లైక్ టూత్పేస్ట్ అట్లా వాటిల్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి తినోపాలు. ఇది బట్టలకి బ్రైట్నెస్ ఇస్తుందండి, ఇంకా యూవీ లైట్ అబ్జర్వ్ చేస్తుంది. ఇదే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. కొంచెం నీట్గా జల్లించుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ కలిపేటప్పుడు 1 by 1 మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వాడాల్సి ఉంటుంది. అట్లా అయితేనే బాగా మిక్స్ అవుతుంది. ఇట్లా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ TSP మిక్స్ చేసుకోవాలండి 500 grams. ఇది స్ట్రెయిన్ రిమూవర్ అండ్ డిక్రేజరు. ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ STPP మిక్స్ చేసుకోవాలి. ఇది క్లీనింగ్ ఎన్హాన్సర్ ఇంకా వాటర్ సాఫ్ట్నర్ అండి. ప్లస్ అంటే ఇది కూడా క్లీనింగ్ ఏజెంట్ కింద కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది CMC మిక్స్ చేయడం వల్ల బట్టలకి ధూళి కణాలు అవే చేరకుండా ఉంటుంది. ప్లస్ స్కిన్కి కూడా ప్రొటెక్షన్గా ఏర్పడుతుంది. బట్టలు కూడా సురక్షితంగా ఉంటాయి. నెక్స్ట్ గోబల్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి 1 kg. ఇది కూడా నీట్గా జల్లించుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇది డైయింగ్కి ఫార్మాసిటికల్ కూడా వాడతారు. ఇది కూడా కలిపి మిక్స్ చేసిన తర్వాత నీట్గా నెక్స్ట్ పెర్ఫ్యూమ్ వాడాల్సి ఉంటుందండి. అంటే ఇది మనకి ఇష్టమైన ఆప్షన్స్లో పెర్ఫ్యూమ్ తీసుకోవచ్చు. సర్ఫ్ ఎక్సెల్, టైడ్, ఇట్లా ఏరియల్ మనకి ఏ ఫ్లేగ్రెన్స్ కావాలనుకుంటామో ఆ ఫ్లేవర్లో అడిగితే వాళ్ళు దానికి తగ్గట్టు మనకి మెటీరియల్ రెడీ చేసి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ గ్రాన్యూల్స్ అండి. ఇది డెకరేటివ్ పర్పస్ ప్లస్ కలర్ గ్రాన్యూల్స్ ఏంటంటే నీట్గా ఐ క్యాచింగ్ కనిపించడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మన సర్ఫ్ రెడీ అయిపోయిందండి. ఇదంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అంటే ఇదే బిజినెస్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 kg ప్యాకింగ్ కింద చేసి రెడీ చేసుకొని సేల్ చేసుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ, బాయ్ అండి.